హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2026 తెలంగాణకు సంబంధించి ఒక కంప్లీట్ వీడియో అన్నమాట. సో ఇంక ఎగ్జామ్కి చాలా టైం ఉంది కోర్స్. కాకపోతే అన్ని డీటెయిల్స్ ఒక వీడియో రూపంలో ఉంటే మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చని వీడియో అయితే చేస్తున్నాను. సో తెలంగాణ ఎంబీబీఎస్ సో కేటగిరీ ఏ అండ్ బి అండ్ సి 3 కేటగిరీస్ అయితే ఉంటాయి. సో ప్రతి డీటెయిల్ కట్ ఆఫ్ అండ్ ఎంతమంది అప్లై చేశారు ఇదంతా చూసే ముందు వీడియో అయితే లెంతీగా ఉండొచ్చు. కాకపోతే ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వరకు కంప్లీట్ అర్థమయ్యేలా ఉంటుంది. సో వీడియోకి ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఎంటైర్ కౌన్సిలింగ్ అయిపోయే వరకు మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, డేటా అనాలిసిస్ వీడియోస్ అయితే మన ఛానల్లో ఉంటాయి. అండ్ కిందున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే. లేకపోతే ఇక నుంచి కౌన్సిలింగ్ ఆయన కంప్లీట్ అయ్యే వరకు నేను మీకు గైడెన్స్ ఇవ్వాలన్నా కూడా, ఎలాంటి హెల్ప్ కావాలన్నా కిందున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇప్పుడు తెలంగాణలో ఎంబీబీఎస్ చేయాలంటే ఒకటే ఆప్షన్ ఉంది. ఏంటంటే అది ఏ, బి, సి కేటగిరీస్. సో ఏ అంటే ఫ్రీ సీటు, బి అంటే మేనేజ్మెంట్ కోటాలో ఒక టైపు, అండ్ సి అంటే ఎన్ఆర్ఐ కోటా మీకు తెలుసు ఆల్రెడీ. సో ఒకవేళ ఏ కేటగిరీలో ఇంకా 2 టైపులు ఉంటాయి మళ్ళీ, గవర్నమెంట్ అండ్ ప్రైవేట్. ఓకే, గౌట్ అండ్ ప్రైవేట్. గవర్నమెంట్ సీటు ఆల్రెడీ చాలా లాట్ ఆఫ్ కాలేజెస్ 35 అండ్ ఇక్కడ మీకు చాలా కాలేజెస్ ఉన్నాయి. సో అవన్నీ కూడా మీకు ఇంకా మన వీడియోలో వస్తూ ఉంటాయి. సో గవర్నమెంట్లో మీరు ఒకవేళ ఎంబీబీఎస్ చేసినట్లయితే హాస్టల్ లేకపోతే ఒక 40,000లో అయిపోతుంది. ఒకవేళ హాస్టల్లో ఉంటే 1,20,000లో అయిపోతుంది. అదే ప్రైవేట్లో చూసినట్లయితే ప్రైవేట్లో 60,000 ఫీజే ఉంటుంది. అండ్ ఆ తర్వాత హాస్టల్ మీ కంఫర్ట్‌ని బట్టి 1.5-2 లాక్స్ వరకు ఉంటుంది. సో వీళ్ళకి ఒక 3,50,000 అయ్యే ఛాన్స్ ఉంటుంది హాస్టల్‌ని బట్టి, మీరు ఎంచుకున్నటువంటి హాస్టల్ రూమ్‌ని బట్టి. సో గవర్నమెంట్ కాలేజ్ అయితే ఒక 1,20,000 లోపే అయిపోతుంది. మీరు ఖచ్చితంగా ప్లాన్ చేసుకున్నట్లయితే. ఒకవేళ హాస్టల్ లేకపోతే 40,50,000లో అయిపోతుంది ఈజీగా. హాస్టల్‌లో ఉంటే మాత్రమే మీకు 1,20,50,000 వరకు అయితే అవుతుంది ఇయర్‌కి. సో గవర్నమెంట్ సీట్ రావడానికి కూడా చాలా ఛాన్సెస్ ఉన్నాయి. తెలంగాణలో చాలా సీట్లు ఉన్నాయి. అండ్ ఇంకా ఇక్కడ మీకు ఏంటంటే కట్ ఆఫ్ కూడా తెలంగాణలో చాలా తక్కువ. ఎందుకంటే నెంబర్ ఆఫ్ సీట్లు చాలా ఎక్కువ. అందులో కూడా సీట్ రాకపోతే కేటగిరీ బి ఉంది, కేటగిరీ సి ఉంది. సో ఇక్కడ ఒక 11-12 లాక్స్ అవుతుంది. ఇక్కడ ఒక 25-30 లాక్స్ అవుతుంది. సో ఇంకా ఇది క్వాలిఫై అయినా కూడా వచ్చేస్తుంది. ఇది కూడా ఆల్మోస్ట్ క్వాలిఫై రేంజ్కి వచ్చేసింది తెలంగాణలో. సో అలాంటి పరిస్థితి అయితే ఉంది. కేటగిరీ బి అండ్ కేటగిరీ సిలో అలా సీట్లు అయితే ఉన్నాయి. సో మంచి కాలేజ్ అయితే కేటగిరీ సికి పోటీ ఉంటుంది. కానీ కేటగిరీ బి ఆల్రెడీ తక్కువ మార్కులు వచ్చినా కూడా బి కూడా వస్తుంది. కానీ ఒక మంచి టాప్ 5 కాలేజెస్ రావాలంటే కొద్దిగా మార్క్స్ రావాలి. సో ఇప్పుడు మనం చూద్దాం అసలు దేనికి ఎంతవరకు కట్ ఆఫ్ ఉంది అనేది అయితే చూద్దాం. సో చూసే ముందైతే తెలంగాణ తప్పించి ఇంకా వేరే స్టేట్లలో కేరళ లేకపోతే కర్ణాటక మొదలైన ప్రాంతాల్లో మాకు ఈజీగా సీట్లు వచ్చేస్తాయని చెప్పి ఎక్కడెక్కడ వీడియో చూసి వస్తుంటారు. తెలంగాణలో సీటు రాకపోతే ఇంకెక్కడ సీటు రాదు. సో తెలంగాణలో సీటు రాకపోతే ఎక్కడ రాదు. కేరళ అయినా కర్ణాటక అయినా అక్కడ మేనేజ్మెంట్ కోటాలో సీటు రావాలన్నా ఆ మార్క్స్ ఉన్న తెలంగాణలో కేటగిరీ ఏ సీట్ వస్తుంది. అలా ఉంటుందన్నమాట కాంపిటీషన్. సో వేరే స్టేట్లోకి వెళ్ళి మేనేజ్మెంట్ కొట్టాలన్నా కూడా ఎన్ని మార్క్స్ ఉండాలో ఇక్కడ లోకల్లో మనకు కేటగిరీ ఏ వచ్చేస్తుంది ఆ మార్క్స్‌కి. సో అందుకే మన వాళ్ళు ఇంకా కర్ణాటక, కేరళ ఇదంతా చాలా కష్టం అన్నమాట. అక్కడ మేనేజ్మెంట్ కూడా మన ఓపెన్ కట్ ఆఫ్ కంటే ఎక్కువ ఉంటుంది మేనేజ్మెంట్ కూడా. సో ఎన్నో వీడియోలు చూసి మాకు అక్కడ ఈజీగా వచ్చేస్తుందని చెప్పి వస్తుంటారు. ఇదైతే మీరు గమనించండి. తెలంగాణ కౌన్సిలింగ్‌లోనే మీకు ఏదైనా చాలా ఈజీ. దేశంలో ఎక్కడికెళ్ళినా కూడా మీకు ఇంకా ఉపయోగం ఉండదు. ఎక్కడెక్కడో తిరిగి ఎన్నో అప్లై చేస్తూ ఉంటారు. సో ఇదైతే మనం పోయినసారి గత కొన్ని సంవత్సరాలుగా మనం అబ్జర్వ్ చేస్తూ ఈ మెంటర్‌షిప్‌లో అందరిని గమనిస్తూ వస్తున్నటువంటి విషయం. సో ఇప్పుడు మనం చూద్దాం ఒక్కొక్క కేటగిరీకి టోటల్‌గా మీకు ఒక యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు రాబోతున్న ఒక డేటా టేబుల్‌లో మీకైతే ఉంటుంది. సో ఈ వీడియో మీకు ఎగ్జామ్ వరకు ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా చూసుకుంటారని పెడతాను. సో ఇప్పుడు చూడకుండా మీరు ఇంకా చూస్తూ చాలామంది ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా ఈ వీడియో అవైలబుల్‌లో మీకు సెర్చ్‌లో కనిపిస్తుంటుందనే ఉద్దేశంతోనే ఈ వీడియో ఇప్పుడు చేయడం జరుగుతుంది. సో మీకు ఎన్ని మార్క్స్ రావాలి ఫ్రీ సీట్ రావాలంటే యాక్చువల్‌గా ఎంతమంది అప్లై చేశారు అనేదైతే ఇప్పుడు చూద్దాం. సో ఓవరాల్‌గా అప్లై చేసి రాయడం అయితే చాలామంది రాస్తారు. ఆ తర్వాత తెలంగాణ నోటిఫికేషన్ ఇచ్చాక మళ్ళీ కొంతమంది అప్లై చేస్తారు. ఇది మెయిన్ అనమాట. ఇది మెరిట్ లిస్ట్. సో అందులో ఎంత ర్యాంక్ వరకు ఉండాలి, ఏ క్యాస్ట్‌లో ఎంతమంది చేస్తారు అనేదైతే ఇందులో ఉంటుంది. సో ఇక్కడ టోటల్‌గా ఏం జరిగింది 2025లో అనేది ఉంది. సో ఈసారి కూడా ఇలాంటి డేటాతోనే మీకు సీట్ అయితే రావడం జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణలో సీట్ రావడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా వేరే స్టేట్‌లో ఎక్కడికెళ్ళినా మీకు మేనేజ్మెంట్ సీటు కూడా రాదు. ఇక్కడ తెలంగాణలో ఫ్రీ సీట్ వస్తుంది. అలాంటి మార్క్స్ అయితే తెలంగాణలో
ఉంటాయన్నమాట. సో, చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. సీట్లెక్కువున్నాయి కాబట్టి. సో, కంప్లీట్ చూడొచ్చు ఇక్కడ మీరు ఇది 2025లో మొత్తం అప్లై చేసుకుంది 16,660. సో, టోటల్ ఇప్పుడు మీరు నీట్‌కి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. రిజల్ట్ వచ్చిన తర్వాత తెలంగాణ నోటిఫికేషన్‌లో అప్లై చేసుకుంది ఇదన్నమాట. 1660 మంది అప్లై చేసుకున్నారు. ఇందులో ఏ క్యాస్ట్ ఎంత, ఏ క్యాస్ట్‌లో ఎక్కడి వరకొచ్చింది అనేది ఇప్పుడు క్లియర్‌గా ఈ డేటాలో చూడబోతున్నాము. ఇక్కడ మీరు ఈ కాలమ్‌లో మార్క్స్‌నైతే అంత పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీరెక్కడైనా కట్ ఆఫ్ అయితే మార్క్స్ చూసుకోకూడదు. ఓన్లీ ర్యాంక్స్ చూసుకోవాలి. ఎందుకంటే మార్క్స్ ఎవ్రీ ఇయర్ మారుతూ ఉంటాయి. పేపర్ హార్డ్ వస్తే ఒకలా, ఈజీ వస్తే ఒకలా ఉంటాయి కాబట్టి పోయినసారిలా ఈసారి ఉండదు. పోయినసారి చాలా టఫ్ పేపర్ వచ్చింది. సో, ఈసారి కొంచెం ఈజీ ఉన్నా కూడా 20, 30 మార్క్స్ పెరుగుతాయి. సో, అయినప్పటికీ అన్నీ పెట్టాను ఇక్కడ కాలమ్‌లో. ఓపెన్ అయితే 416 గవర్నమెంట్, 403 ప్రైవేట్ వచ్చింది. ఇది ఆల్ ఇండియా ర్యాంకు. సో, ఇవి కూడా మారుతూ ఉండొచ్చు ఎవ్రీ ఇయరు. సో, 1,79,000, 2,00,000 వరకైతే ప్రైవేటు. అండ్ కేటగిరీ ఏముండదు. ఓపెన్ అన్ని క్యాస్ట్‌లకు అలో కాబట్టి ఓపెన్ అని అక్కడ పెట్టా. అండ్ మెరిట్ ర్యాంక్ అయితే 4,453 వరకు వచ్చింది. టోటల్ ఎంతమంది అప్లై చేశారు? 16,660 మంది అప్లై చేస్తే 4,000 వరకు ఓపెన్‌లో కట్ అయింది. అది ఏ క్యాస్ట్ అయినా కూడా అక్కడి వరకైతే ఓపెన్‌లో కట్ కావడం జరిగింది. సో, అంతే. ఈసారి కూడా 4,450 అంటే 4,500 లోపు ఉండొచ్చు అంతే. ఆ లోపైతే మీరు ఓపెన్‌లో కొట్టాలంటే మీరంతా తెచ్చుకోవాల్సి ఉంటుంది. బీసీఏ చూస్తే 351, 338 చాలా లీస్ట్ మార్క్స్ అన్నమాట. సో, ఇంకెక్కడ సీట్ రాదు ఇలాంటి అంటే మనకు వేరే స్టేట్‌లో కంపేర్ చేస్తే. అండ్ ఆల్ ఇండియా ర్యాంక్ ఇది. అండ్ ఆ తర్వాత కేటగిరీ ర్యాంక్ 387 మందికి బీసీఏ వాళ్ళకు గవర్నమెంట్ వచ్చింది. ప్రైవేటు 470 మందికొచ్చింది. టోటల్ ఎంతమంది బీసీఏ వాళ్ళు అప్లై చేసుకున్నారు? 1,052 మంది. ఈ 16,660లో 1,052 మంది బీసీఏ వాళ్ళున్నారు. సో, టోటల్ 470 బీసీఏ స్టూడెంట్స్‌కి సీట్ రావడం జరిగింది పోయినసారి. అది ఓపెన్ అండ్ రిజర్వేషన్ అన్నీ కలిపి 470. సో, ఈసారి కూడా యావరేజ్‌గా 480 దాకా ఉండే ఛాన్స్ ఉంది. సో, అప్లై చేసిన వారైతే 1052. సో, ఇంత డేటా మీకెవరు చెప్పరు. ఇంకా అప్లై కూడా ఎంతమంది చేశారనేది. సో, ఈ విధంగా అయితుంది. అండ్ మెరిట్ లిస్ట్‌లో ర్యాంక్ చూస్తే 8,003, 9,821. అంటే ఈ 16,000 ర్యాంక్‌లో 10,000 దాకా వచ్చింది ఆల్మోస్ట్. ఆ 10,000లో ఎంతమందున్నారు? 470 మంది బీసీఏ వాళ్ళున్నారనమాట. సో, ఇది మెరిట్ ర్యాంకు, కేటగిరీ ర్యాంకు, ఆల్ ఇండియా ర్యాంకు. ఈ 3 ర్యాంక్స్ చూసుకుంటే మీకేదైనా కూడా క్లారిటీ వచ్చేస్తుంది. ఆ విధంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే బీసీబీ చూడొచ్చు ఇక్కడ మీరు. టోటల్ బీసీబీ మార్క్స్ అయితే 406 గవర్నమెంటు, 395 ప్రైవేటు. ఇది ఆల్ ఇండియా ర్యాంకు. అండ్ బీసీబీ 819 మందికి గవర్నమెంట్ సీట్లొచ్చాయి. అండ్ ప్రైవేట్ 1000 ఎగ్జాక్ట్‌లీ 1000. ఇది రౌండ్ 3 వరకు మాత్రమే. రౌండ్ 4, 5 అందరికి అలో ఉండదు. అప్పటి వరకు సీట్ రాని కొందరికి ఉంటుంది కాబట్టి ఆ మార్క్స్‌ని మీరెప్పుడు కూడా కట్ ఆఫ్‌గా తీసుకోవద్దు. ఓన్లీ రౌండ్ 3 వరకు మాత్రమే చూడాలి. అది అందరికి కూడా ఓపెన్ రౌండ్ 3 వరకు ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు కౌన్సెలింగ్‌లో. సో, ఇలా చాలా ఉంటాయన్నమాట. అండ్ నెక్స్ట్ మెరిట్ ర్యాంక్ 4,213, 5,068. సో, ఈ 16,660 మందిలో 5,000 ర్యాంక్ వరకు బీసీబీ వాళ్ళకొచ్చింది. అందులో 1000 మంది బీసీబీ వాళ్ళకొచ్చింది. ఎంతమంది బీసీబీ వాళ్ళు అప్లై చేసుకున్నారు? 2,671 మంది చేసుకున్నారు అప్లై. చేసుకుంటే 1000 మందికొచ్చింది. అంటే ఆల్మోస్ట్ 50% అప్లై చేసుకున్న వాళ్ళలో వచ్చింది. ఇంకా కొందరికి స్పెషల్ కేటగిరీస్ అంటే హ్యాండిక్యాప్డ్, క్యాప్ మొదలైన రిజర్వేషన్‌లో వచ్చి ఉంటుంది. ఇప్పుడు మనం ఓన్లీ జనరలే మాట్లాడుతున్నాం. స్పెషల్ రిజర్వేషన్స్ కాదు. అండ్ నెక్స్ట్ బీసీసీ 343, 341 ఇది ఆల్ ఇండియా ర్యాంక్. 73 మందికి గవర్నమెంట్ సీట్లొచ్చాయి. 74 మందికి ప్రైవేట్ సీట్లొచ్చాయి. సో, అండ్ ఓవరాల్‌గా చూసుకుంటే 223 మంది అప్లై చేసుకున్నారు బీసీసీ వాళ్ళు. 223. అండ్ నెక్స్ట్ బీసీడీ చూసుకున్నట్లయితే ఇది ఒకటి మిస్టేక్ పడింది ఇక్కడ. ఇది మేబీ 398. 414కేమో గవర్నమెంట్ సీట్ వచ్చింది. అరౌండ్ 400 ఏమో ప్రైవేట్ సీట్ వచ్చింది. ఇది మనకు ఆల్ ఇండియా ర్యాంక్. టోటల్ 878 స్టూడెంట్స్‌కి సీట్లొచ్చాయి. 665 మందికి గవర్నమెంట్ సీట్ వచ్చింది. మొత్తం బీసీడీ వాళ్ళు ఎంతమంది? 2,293 మంది. అండ్ మెరిట్ ర్యాంకు అంటే మెరిట్ ర్యాంక్ అంటే ఇప్పుడు ఈ 16,660లో ఎక్కడి దాకా వచ్చింది? 4,795 దాకా వచ్చింది. అండ్ ఆ ర్యాంక్ వరకు ఎంతమంది బీసీడీ వాళ్ళు ఉన్నారు? 878 మంది ఉన్నారు. టోటల్ 878 మందికి బీసీడీలో సీట్ రావడం అయితే జరిగింది. సో, ఈసారి మెరిట్ లిస్ట్‌లో వచ్చాక ఈ డేటా అంతా మీకు చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. అప్పుడు మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకే అర్థమైపోతుందనమాట. అండ్ బీసీఈ చూసుకున్నట్లయితే 407, 394. సో, 1,96,000, 2,20,000 అండ్ టోటల్ 643 బీసీఈ వాళ్ళకి సీట్ వచ్చింది.
2265 బీసీఈ వాళ్ళు అప్లై చేసుకున్నారు. అండ్ 514 మందికి అందులో గవర్నమెంట్ సీట్లొచ్చాయి. టోటల్ ఎక్కడి వరకొచ్చింది? గవర్నమెంట్ అయితేనేమో 4132, ప్రైవేట్ అయితేనేమో 5515. ఇదే ర్యాంక్ అంటే మరి మెరిట్ ర్యాంక్. అంటే ఓవరాల్‌గా 16,000 మందిలో ఇక్కడి దాకొచ్చింది. 5115 వరకొచ్చింది. అండ్ ఇక్కడి వరకు ఎంతమంది బీసీఈ వాళ్ళున్నారు? 643 మంది బీసీఈ వాళ్ళున్నారు. సో, ఈ డేటా ఈసారి కాస్త అటు ఇటు అవుతుంది. కానీ అరౌండ్ ఈ ర్యాంక్స్‌లో మీకున్నట్లయితే మీకు తెలిసిపోతుంది మీకొస్తుందా లేదా అనేది. మరి ఇటు స్టాటిస్టిక్స్ మీకు అన్నీ ఎలా తెలుస్తుంటాయంటే మేము చెప్తూ ఉంటాం. మన గైడెన్స్‌లో చేరిన వాళ్ళకైనా, ఎవరికైనా వాళ్ళ ప్రొఫైల్ తయారు చేసి ఇస్తాం. అండ్ ఈడబ్ల్యూఎస్ 418, 422 యాక్చువల్‌గా ఈడబ్ల్యూఎస్ ప్రైవేట్‌లో ఉండదు. కానీ ఎంఆర్‌సీల వల్ల ఫార్మ్ అవుతుంది. అది ఓన్లీ టాప్ ప్రైవేట్ కాలేజ్‌లో. అందుకే ప్రైవేట్‌కి కొంచెం ఎక్కువుంది. వీళ్ళకి ప్రైవేట్‌లో సీట్లు ఉండవు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. ఓన్లీ గవర్నమెంట్ సీట్లు మాత్రమే. కాకపోతే ప్రైవేట్‌లో ఫస్ట్ రౌండ్, గవర్నమెంట్‌లో సెకండ్‌కు ట్రాన్స్‌ఫర్ అయ్యి అలా కొన్ని ఒక ప్రాసెస్ ఉంటుంది ఎంఆర్‌సీ అని. దాన్ని తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, వీళ్ళకైతే టోటల్‌గా ఎంతమందికొచ్చింది? 376 మందికి సీటొచ్చింది. టోటల్ 1127 మంది ఈడబ్ల్యూఎస్‌లో అప్లై చేసుకున్నారు పోయినసారి. ఈ 16,660లో టోటల్‌గా 1127 మంది ఈడబ్ల్యూఎస్ వాళ్ళున్నారు. అందులో 376 మందికి ఈడబ్ల్యూఎస్ వాడుకొని సీటొచ్చింది. అండ్ నెక్స్ట్ ఎస్సీ1 126 అంటే జస్ట్ క్వాలిఫై అని వచ్చేసింది. ఇంక వీళ్ళు అప్లై చేసిందే 42 మంది పోయినసారి. ఆ 16,662లో 42 మంది అప్లై చేసుకున్నారు. కొన్ని సీట్లు మిగిలిపోయాయి. అవి ఎస్సీ2కి ఇచ్చారు. ఎస్సీ2 అయితే 372, 351 ఇది గవర్నమెంట్, ఇది ప్రైవేట్. గవర్నమెంట్ ఆల్ ఇండియా ర్యాంక్, ప్రైవేట్ ఆల్ ఇండియా ర్యాంక్. ఎస్సీ2 420 మెంబర్స్‌కి గవర్నమెంట్ సీట్ వచ్చింది. 604 మెంబర్స్‌కి ప్రైవేట్ సీట్ వచ్చింది. మెరిట్ ర్యాంక్ అయితేనేమో దాదాపు 7,000 అండ్ ఇది 8,742. టోటల్ ఎంతమంది అప్లై చేసుకున్నారు? ఎస్సీ2 1,723 మంది అప్లై చేసుకుంటే ఎంతమందికి సీట్ వచ్చింది? 604 మందికొచ్చింది. అంటే దాదాపు ఇంకా 1,100 మందికి జనరల్‌లో అయితే రాలేదు. ఇంకేమైనా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అలా వచ్చి ఉంటుందేమో చెప్పలేము కొందరికి. అండ్ నెక్స్ట్ ఎస్సీ3లో చూసుకున్నట్లయితే కట్ ఆఫ్ మార్క్స్ 377, 367 గవర్నమెంట్, ప్రైవేటు. ఇది ఆల్ ఇండియా ర్యాంకు. ఇదేమో గవర్నమెంట్ రావడానికి, ఇది ప్రైవేట్ రావడానికి. అండ్ ఎస్సీ3 265 మందికి గవర్నమెంట్ వచ్చింది. 338 మందికి ప్రైవేట్ వచ్చింది. ఓన్లీ ఎస్సీ3 క్యాండిడేట్స్ ర్యాంక్ అన్నమాట ఇది. అండ్ ఓవరాల్ మెరిట్ లిస్ట్‌లో ర్యాంక్ అయితే 6,549, 7,384. సో, టోటల్ ఎంతమంది అప్లై చేసుకున్నారు? 1,282. సో, ఈ ఎంతమంది అప్లై చేసుకున్నారనే డేటా మీకు ఎక్కడ సరిగ్గా దొరకదు నిజం చెప్పాలంటే. సో, మీకోసం నేనది ఇచ్చాను. ఎందుకంటే ఈసారి కూడా ఇంతమంది అప్లై చేసుకుంటే ఈ ర్యాంక్‌లోకి మీకొచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఎస్టీ 384, 370 ఇది ఆల్ ఇండియా ర్యాంక్ కట్ ఆఫ్. అండ్ ఫస్ట్‌దేమో గవర్నమెంట్, సెకండ్‌ది ప్రైవేటు. అండ్ ఎస్టీ 509 మందికి గవర్నమెంట్ సీట్లొచ్చాయి. 671 మందికి ప్రైవేట్ సీట్లొచ్చాయి థర్డ్ రౌండ్ వరకు. మెరిట్ లిస్ట్‌లో ర్యాంక్ ఏమో ఇది. సో, 16,660లో మీకు 7,141 అంటే ఆల్మోస్ట్ హాఫ్ వరకు వచ్చేసింది మెరిట్ లిస్ట్‌లో. ఓన్లీ ఎస్టీ వాళ్ళకైతే 671 మెంబర్స్‌కొచ్చింది. ఎంతమంది అప్లై చేసుకున్నారు? 1,820. అంటే ఇందులో కూడా ఒక 1,100 మందికి సీట్ రాలేదింకా ఎస్టీలో అప్లై చేసుకున్న వాళ్ళలో. అండ్ నెక్స్ట్ మైనారిటీ చూసినట్లయితే మైనారిటీ 398 మార్క్స్‌కొచ్చేసింది. ఈళ్ళకు గవర్నమెంట్, ప్రైవేట్ ఉండదు. ఓన్లీ ఆ 4 మైనారిటీ కాలేజెస్. సో, ఇది ఆల్ ఇండియా ర్యాంక్. టోటల్ 818 మందికొచ్చింది మైనారిటీస్‌కి. ఇందులో బీసీఈ వాళ్ళు కూడా ఉంటారు చాలామంది. సో, ఇవన్నీ కలుపుకుంటే 818 దాకా మైనారిటీ ర్యాంక్ వచ్చింది. 3,058 మంది మైనారిటీ స్టేటస్ కోసం అప్లై చేసుకున్నారు. ఈ 16,660లో ఇంతమంది మైనారిటీ స్టేటస్ క్లెయిమ్ చేసుకున్నారు. సో, ఇంత మెరిట్ ర్యాంక్ వరకైతే వచ్చింది. సో, ఇదైతే కంప్లీట్ డేటా ఇంకా. క్లియర్ డేటా. సో, మీరిప్పుడు ఇమ్మీడియేట్‌లీ వీడియో చూడకున్నా లాంగ్ రన్‌లో మీకైతే ఇది యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను.